యేసుని మరియా కుమారుడిగా మార్చినావు, నీవే ఆయన్ని సిలువకి ఎక్కించినావు. आज का ईसाई लोग, ఈ రోజున క్రైస్తవులు, आज का पास्टर लोग ఈ రోజున పాస్టర్లు यीशु को मरियम का बेटा बनाया, యేసుని మరియా కుమారుడిగా మార్చినారు, तुम उसको क्रूस में चढ़ाया। మీరు ఆయన్ని సిలువకి ఎక్కించినారు. जो लोग प्रभु यीशु को परमेश्वर का पुत्र समझता है, ఎవరైతే యేసుని దేవుని కుమారుడిగా ఎంచుతారో उसको आदि नहीं अंत नहीं, ఆయనకి ఆది లేదు, అంతము లేదు. वो हमेशा का परमेश्वर का पुत्र ఆయన है। ఎల్లప్పుడున్న దేవుని యొక్క కుమారుడు. ये ईसाई, ఓ క్రైస్తవుడా, जो लोग क्रिसमस मनाते हैं, ఎవరైతే క్రిస్మస్ ఆచరిస్తున్నారో वही ईस्टर मनाता, వాళ్ళే ఈస్టర్ ఆచరిస్తారు, वही गुड फ्राइडे मनाता। వాళ్ళే గుడ్ ఫ్రైడే ఆచరిస్తారు. मतलब तुम क्या समझता है? అంటే నువ్వేమనుకుంటున్నావు? ये मरियम का बेटा है, ఆయన మరియా కుమారుడు. लेकिन हम विश्वास करता हूँ ये परमेश्वर का पुत्र है, కానీ మేము నమ్ముతున్నాము ఆయన దేవుని కుమారుడు, परमेश्वर का पुत्र ఆయన है। దేవుని కుమారుడు. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. वो मरियम का बाप का बाप दादा का दादा अब्राहम का पहले ओ है। ఆయన మరియా తండ్రికి తండ్రి, తాతకి తాత, అబ్రహాముకు ముందుగానే ఆయన ఉన్నాడు. प्रेज़ गॉड। హల్లెలూయా. फिर मरियम का बेटा कैसा हो जाएगा? ఆ విధంగానైతే మరియా కుమారుడిగా ఎట్లా అవుతాడు? ए ईसाई, ఓ క్రైస్తవుడా, समझ लो, అర్థం చేసుకో, यीशु मरियम का बेटा नहीं, యేసు మరియా కుమారుడు కాదు. क्रिसमस मनाने वाला క్రిస్మస్ ఆచరించే వాళ్ళారా, पैसे समझ लो, అర్థం చేసుకో, यीशु मरियम का बेटा नहीं। యేసు మరియా కొడుకు కాదు. नहीं तो सबूत दिखाओ। కాకపోతే రుజువు చూపించు. एक बार ఒక్కసారి प्रभु यीशु मरियम को अम्मा बुलाया क्या? ఒక్కసారన్న ప్రభు యేసు మరియాని అమ్మ అని పిలిచినాడా? दिखाओ, చూపించండి, दिखाओ। చూపించండి. एक बार भी यीशु मरियम को अम्मा बुलाया क्या? ఒక్కసారైనా యేసు మరియాని అమ్మ అని పిలిచినాడా? तेलुगु में अम्मा बोलने से स्त्री है, తెలుగులో అమ్మ అంటున్నప్పుడు స్త్రీ, मदर नहीं, తల్లి కాదు, मदर नहीं, తల్లి కాదు. मदर करके कहीं भी बुलाया क्या? తల్లి అని ఎక్కడన్నా పిలిచినాడా? कहीं भी नहीं बुलाया। ఎక్కడ పిలవలేదు. यीशु हमेशा बोला, యేసు ఎప్పుడు అన్నాడు? मेरा मम्मी नहीं बोला, मेरा पिता बोला है। మా తల్లి అనలేదు, నా తండ్రి అన్నాడు. प्रेज़ द लॉर्ड। హల్లెలూయా. हमेशा प्रभु का